హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. యువరాజ్ పైకి వెళ్ళి కంగారు పడుతుంటే నిషి వచ్చి, ఏంటి యువరాజ్ కంగారు పడుతున్నా, ఒకవేళ మీ అక్క జైలుకి వెళ్తుందని నా గుండె పగిలిపోతుంది, మా అక్కను చూస్తుంటే అని ఏమన్నా బాధపడుతున్నావా అని అంటుంది. అప్పుడు యువరాజ్ మా అక్క ఎక్కడ తప్పించుకుంటుందో అని కంగారుగా ఉందని నిషి అని అంటాడు. మా అక్క అంటే నాకు ఇష్టమే, కానీ ఆమె వల్ల జగదాత్రి కేదారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఆమె లేకుంటూ ఉంటే వాళ్ళు నాకు అడ్డుగా ఉండరు అని జగదాత్రి కేదారు ఎలాగైనా అక్కని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు నిషి అని అంటాడు. అప్పుడు నిషి ఎలా బయటకు వస్తుంది యువరాజ్, ఆ కేసు చాలా పెద్దది, వదిన బయటకు రావడం చాలా కష్టం అని నిషి అంటుంది. అప్పుడు యువరాజ్, అక్క మేనేజర్ని హత్య చేయడం నీకు తెలుసు, నాకు తెలుసు, అలాగే కేదార్ జగదాత్రికి కూడా తెలుసు. అప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా అక్కను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు నిషి అని అంటాడు. వాళ్ళు 4 గంటల్లో సాక్ష్యాలు తీసుకొని వీళ్ళని బయటకు తీసుకొని రావడానికి వాళ్ళు ఉన్న పోలీసుల యువరాజ్ అని అంటాడు. అప్పుడు యువరాజ్ తన మనసులో, జగదాత్రి పోలీసు కాకపోవచ్చు, కానీ కేదార్ మాత్రం పోలీసే, ఎవరినో బయట వాళ్ళని చూసి ఊరుకోడు కేదార్, అక్కకి ఇలా జరిగితే తను ఎలా ఊరుకుంటాడో, ఎలాగైనా అక్కను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు నిషి అని అనుకుంటూ ఉంటాడు. మరొక పక్క కౌశికి బాధపడుతూ ఉంటే జగదాత్రి కేదార్ ఇంకా వెళ్ళి, మీకేం కాదు వదిన, మీరు జైలుకి వెళ్ళకుండా మేము చూసుకుంటాం, మీరే తప్పు చేయలేదు, మీరు ఇలాగే ధైర్యం కోల్పోకుండా ఉండండి అని చెప్తారు. ఆ తర్వాత మేము కూడా వెళ్ళి పోలీసులకు ఏదైనా సహాయం చేస్తాం వదిన, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు ఇద్దరు. మరొక పక్కన జేడీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అక్కడ జేడీ అంటుంది, ఎలాగైనా వదినని బయటకు తీసుకురావాలి కేడీ, అదొక్కటే మనం చేసేది అని అంటున్నప్పుడు కేడీ కూడా అవును, అక్కని ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని అంటుంది. ఆఫీస్లో స్టాఫ్ అంతా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటే జేడీ, హలో ఎవ్రీవన్, మీరు కొంచెం మాకు హెల్ప్ చేసి మా ఇన్వెస్టిగేషన్ తొందరగా కంప్లీట్ చేసుకుంటాం అని అంటున్నప్పుడు వాళ్ళంతా ఓకే అని చెప్తారు. ఆ తర్వాత కిరణ్ వీళ్ళు శాంపిల్స్ అన్నీ తీసుకొని టెస్టులు చేయండి అని చెప్తుంది. అందరూ ఒక్కొక్కరుగా లైన్లో నిల్చొని టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. టెస్టుల కోసం అందరూ నిల్చుని ఉంటారు. అప్పుడు బుర్కా వేసుకున్న ఒక ఆవిడను జేడీ చూసి, మీ హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు మీ కళ్ళు తిరిగి కింద పడ్డారు కదా అని అంటున్నప్పుడు, నేను ఎప్పుడు కళ్ళు తిరిగి కింద పడ్డాను అంటే పక్కన మొన్న కళ్ళు తిరిగి పడ్డావు, నిన్ను హాస్పిటల్లో చేర్పించాము, నువ్వు మర్చిపోయావు అని అంటే అప్పుడు అవునవును అని అంటుంది. అయితే మీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు రండి అని జేడీ అంటుంది. అప్పుడు తనని పక్కకు తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆమె తడబడుతూ ఉంటుంది. జేడీ ఆమెని నిన్ను ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో తెలుసా అని అంటుంది. అప్పుడు ఆమె ఒక హాస్పిటల్ నేమ్ చెప్తుంది. అయితే మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, హాస్పిటల్లో ఒక బాబుని కిడ్నాప్ చేశారట, అది మీరే అని చెప్తున్నారు అని అంటే, మేడం మీరు నన్ను ఈ కేసులో ఇరికించొద్దండి, ఆ రోజు అసలు మేనేజర్ చనిపోయిన రోజు నేను ఆఫీస్కే రాలేదు అని చెప్తుంది. అప్పుడు జేడీ, ఆ విషయం నాకు తెలుసు, నేను నుంచే చెప్పించాలని అనుకుంటున్నాను అని అంటుంది. మరొక పక్క కౌశికి వాళ్ళందరూ హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు బూచి కాచి పైకి చూసి, ఇంకొక అరగంటే సమయం ఉంది, ఈలోపు జగదాత్రి వాళ్ళు సాక్ష్యాలు తీసుకొస్తే బాగుండును అని అంటుంది. అప్పుడు నిషి, సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తాయి, జగదాత్రి వాళ్ళు ఎక్కడో మంచి చక్కర్లు కొడుతూ ఉంటారు అని అంటుంది. అప్పుడు వైజయంతి కూడా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమో, ఒక అర్ధగంటలోపు సాక్ష్యాలు ఏమైనా పైనుంచి ఊడిపడతాయా, పోలీసులు ఇంటికి వచ్చే కంటే ముందే కౌశికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోతే బాగుంటుంది అని అంటున్నప్పుడు సుధాకర్ కోపం వస్తుంది. వైజయంతి, ఈ అరగంటలో ఏదైనా అద్భుతం జరిగి జగదాత్రి వాళ్ళ సాక్ష్యాలు తీసుకొస్తే కౌశికి ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది కదా అని అంటాడు. అప్పుడు కౌశికి బాధపడుతూ, బాబాయ్ నాకు ఏదైనా జరిగితే నా పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. అప్పుడు సుధాకర్, నీకేమీ జరగదమ్మా, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావని అంటాడు.